హాయ్ అండి. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత ట్రెండింగ్ సబ్జెక్టో మీ అందరికీ తెలుసు కదా. మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ మ్యూజిక్ వాసు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన గారిని ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మీద అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే శశి గారు. సార్ ఇప్పుడు అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్లు తయారయ్యారు. మీ ప్రత్యేకత ఏంటి? అంటే బేసిక్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ భూ ప్రపంచంలోనే ఒక సామాన్యుడికి లేదా కోటీశ్వరుడికి ఎంతో అద్భుతమైన సబ్జెక్ట్ సార్. మీరు బాగా గమనించినట్టయితే టాప్ మోస్ట్ సెలబ్రిటీలు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు కానివచ్చు, రామ్ చరణ్ గారు కానివచ్చు, మన మహేష్ బాబు గారు కానివచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానివచ్చు, లేదంటే పూరి జగన్నాథ్, లేదంటే రాజమౌళి గారు, ఇలా టాప్ మోస్ట్ సెలబ్రిటీలు బాలీవుడ్లో కానివచ్చు, ఇంటర్నేషనల్ కానివచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ వాడిన వాళ్ళే. దీని గురించి భగవద్గీత, ఖురాన్, బైబిల్లో కూడా ఉంది. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం, అలాగే మనం ఏ కర్మ చేస్తే ఆ విధంగా తయారవుతాం అనమాట. ఇక్కడ బేసిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే నీ ఆలోచనలు నీ యొక్క ఆలోచనకు ఒక పవర్ ఉంటుంది, నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒక పవర్ ఉంటుంది. దానితో ఒక వెల్త్ని క్రియేట్ చేయొచ్చు, హెల్త్ని క్రియేట్ చేయొచ్చు. అయితే నా ప్రత్యేకత ఏంటి అంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్లు ఉన్నారు సార్. బేసిక్గా చెప్పాలంటే నేను దాదాపు దీని మీద ఒక 1000 వీడియోస్, దాదాపు ఒక 60-70 ఛానల్లో నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఎంతో మందికి ట్రైన్ చేశాను, వర్క్ షాపులు పెట్టాను, స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇప్పుడు దీనివల్ల వచ్చే నా యొక్క యూనిక్ స్పెషాలిటీ ప్రజలకు అందే ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటో చెప్తాను, తర్వాత నా యూనిక్ స్పెషాలిటీ చెప్తాను. ఇప్పుడు మన కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. లేదంటే ఒక టైంలో మన ఫ్రెండ్స్ కూడా ఫోన్లు ఎత్తరు. మన అప్పుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఎత్తరు. ఆ టైంలో ఏ దేవుడు లేదు, ఎవరికి కష్టాల్లో ఉన్నవాడికి దేవుడే దిక్కు అంటారు కదా. అలాగా ఇది ఒక కల్పవృక్షంలో ఇది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఒకటండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, నువ్వు కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, కన్నీటి బాధల్లో ఉన్నావు, ఆ టైంలో ఏంటంటే నువ్వు పదే పదే నీ మైండ్లో కానీ నువ్వు ఒక కోరికని పదే పదే రిపీటెడ్గా ఎఫర్మేషన్ కానీ, విజువలైజేషన్ కానీ నువ్వు చెప్పుకున్నట్టయితే అటువంటి ఈవెంట్స్ నీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అటువంటి ఈవెంట్స్ జరగడం మొదలవుతుంది. అటువంటి వ్యక్తులు నీకు పరిచయం అవడం జరుగుతుంది. అటువంటి ఆపర్చునిటీస్ నీ దగ్గర వస్తాయి అనమాట. ఇదేమైనా మ్యాజిక్ సార్, ఈ కష్టపడకంటే ఏమైనా వచ్చేస్తుంది అంటే, అయితే దీనికి ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా కష్టపడతాడు సార్. మన కూలి వాళ్ళు మనం చూస్తుంటాం, కన్స్ట్రక్షన్లో చాలామంది లేబర్ ఉంటారు, రోడ్డు పని చేస్తుంటారు. వాళ్ళు చాలా కష్టం. మన పూర్వీకులు ఏం చెప్పారు, చాలా కష్టపడితేనే డబ్బు వస్తుంది అని చెప్పారు కదా. కష్టపడితే కూలీలు అవుతాం సార్. అలాగని మనం కష్టపడకంటే ఇది చెయ్యాలా అంటే, నేనేం చెప్తానంటే ఈ ఫిలాసఫీ ప్రకారం నా యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే 50% లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయమంటాను, 50% మన హార్డ్ వర్క్ అప్లై చేయమంటాను. చాలామంది ట్రైనర్లు ఏం చెప్తారంటే, ఓన్లీ ఇంట్లో కూర్చో డబ్బు వచ్చేస్తుంది, ఎఫర్మేషన్ చేసుకుంటే వచ్చేస్తుంది అంటారు. చాలా మంది ఉంటారు. అయితే మరి వాళ్ళే చేసుకోవచ్చు కదా, అన్ని కోట్లు వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా. వాళ్ళు మట్టుకు టీవీలకు వచ్చి చెప్తారు, బట్ ప్రజలకు ఏమొచ్చి చేయొద్దని చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా యథార్థవాది లోక విరోధిస్తారు. ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ఈజీగా వచ్చేస్తుందని చెప్పేస్తే, ఒక తమ్మునేలతో ₹1,00,00,000 వచ్చేస్తుందని చెప్పేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ రియాలిటీలో కొన్ని రోజుల తర్వాత ఏవో టైం వేస్ట్ అవుతుంది అనమాట. అయితే మన యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైనా కౌన్సిలింగ్ తీసుకున్నా, లేదంటే ఎవరైనా పర్సనల్ సెషన్ తీసుకున్నా ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే నేనేం చెప్తాను, 50% నీ కర్మలు ఎలా క్లియర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు సార్. మనం ఏమనుకుంటాం, ఫిజికల్ వరల్డ్లో ప్రయత్నిస్తాం, కానీ మనకు ఒక వరల్డ్ ఉంటుంది, కర్మ వరల్డ్, మెంటల్ వరల్డ్. దానికి ఏ కర్మ అడ్డుపడుతుంది, ఏ థాట్ అడ్డుపడుతుంది, ఆ రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆనియన్ తీసుకోండి, ఆనియన్లో పొరలు ఉంటాయా, మన మెదడులో కూడా మన కర్మలు, మన థాట్స్ బ్లాక్స్గా ఉంటాయి. ఆ బ్లాక్స్ క్లియర్ చేయకుండా నువ్వు ఎంత కష్టపడినా సరే నీకు వర్కౌట్ అవ్వదు. దట్స్ వే కూలి వాళ్ళ ఉండిపోతారు. మనం ఏం చేస్తాం, ఉన్న బ్లూ ప్రింట్ని మారుస్తాం. ఎవరికి వారు బ్లూ ప్రింట్ మార్చుకోవాలంటే అవ్వదు సార్. ఒక ట్రైనరు, ఒక కోచ్, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. చాలామంది కష్టాలు, వడ్డీలు కడుతుంటారు. నెలకు 10 లక్షల వడ్డీలు కడతారు, ₹1,00,000 వడ్డీలు కడతారు. కానీ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఆలోచిస్తారనమాట. ఇది మన భారతదేశం. ఓకే, మీరు ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ చెప్తున్నారు, కానీ ఇవాళ చాలా మంది ట్రైనర్లు ఇన్స్టెంట్ సొల్యూషన్ చెప్తున్నారు. అవును, సో మంది కూడా ఇన్స్టెంట్ సొల్యూషనే సార్. కాకపోతే సార్, ఇప్పుడు ఈజీగా డబ్బులు వచ్చేసి అని చెప్తే నేను చెప్తాను, కానీ నేను ప్రాక్టికల్గా నమ్మే వ్యక్తిని అనమాట. ఇప్పుడు ఒకరు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లంకైనా పర్మనెంట్గా సొల్యూషన్ చేసుకుని ఒక వారియర్గా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి, టెంపరీ సొల్యూషన్ ఇవ్వకూడదు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చెప్తారు, టెంపరీ ఏముంది సార్, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎఫర్మేషన్ చేసుకుని, విజువలైజేషన్ చేసుకున్నా కొన్ని రోజులకి అది సొల్యూషన్ అవుతుంది, కానీ టెంపరీ అవుతుంది. నేనేం చేస్తాను, అది పర్మనెంట్గా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అదే అనాలిసిస్, అదే సొల్యూషన్ దేనికైనా వాడుకోవచ్చు. అలా చెప్పేదే మ్యూజిక్ వాసు మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. నేను స్పెషల్గా చెప్పే సొల్యూషన్ ఏంటంటే పర్మనెంట్ సార్. సో టెంపరీ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత నా అవసరం అనేది ఉండకూడదు.
సో సూపర్. అంటే అంటే ఒక్కసారి మిమ్మల్ని కన్సల్ట్ అయితే సరిపోద్ది. ఒకసారి కన్సల్ట్ అయితే సరిపోతుంది సార్. ఎందుకంటే నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. 1000 వీడియోస్ ఎన్నో వర్క్షాపులు పెట్టాను. నేను ప్రాక్టికల్గా నమ్మే వ్యక్తిని అనమాట. ఇప్పుడు ఒక్క చిటికలో ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుందంటే అన్ని వేల వీడియోలు ఎందుకండి మరి? మిగతా వాళ్ళు కూడా అన్ని వీడియోలు ఎందుకు చేయడం, మళ్ళీ దాని మీద వీడియోలు ఎందుకు చేయడం? ఈ క్వశ్చన్ అడగాలి కదా. మంది సైంటిఫిక్గా వెళ్తాం సార్, అలాగే స్పిరిచువల్గా వెళ్తాం, అలాగే యాక్షన్ బేస్డ్. ఇప్పుడు నా స్పెషాలిటీ ఏంటంటే యాక్షన్ బేస్డ్ అనమాట. ఒక మనిషి ఎఫోర్ట్ పెట్టడానికి చాలా ఆలోచిస్తాడు. చాలామంది చూడండి, నేను పొట్ట తగ్గించుకోవాలనుకున్నాను అంటారు, కానీ ఎన్నో సంవత్సరాలకి ఈ పని చేద్దాం అనుకుని మరి ఎందుకు తీసుకోవట్లేదు ఆ డెసిషన్? ఎందుకంటే డెసిషన్ తీసుకున్నప్పుడు పెయిన్ అడ్డుపడుతుంది. నేనేం చేస్తానంటే ఒక పని చేసేటప్పుడు ఆ పెయిన్ తీసేస్తాను. మైండ్ సైన్స్ అనమాట. అంటే ఇష్టంగా చేసే విధంగా చేస్తాను. ఆ పెయిన్ ప్యాషన్గా చేస్తే ఆ పనిలో పెయిన్ ఉండదు సార్. ఎప్పుడైతే నీకు పెయిన్ వస్తుందో ఆ పని అంటే నీకు ఇష్టం లేదని అర్థం, లేదని నువ్వు పెయిన్ చేయలేకపోతున్నావు. నేనేం చేస్తాను, ఆ మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ఆ పెయిన్ అనేది తీసేసి అక్కడ హ్యాపీ పెడతాను. నువ్వు ఏ పని చేసినా ఉత్సాహంగా ఆనందంగా చేస్తావు. సో ఎప్పుడైతే నువ్వు ఉత్సాహంగా ఆనందంగా చేస్తావో, నైట్ 1 గంట అయినా పని చేస్తావు, అసలు నువ్వు ఆ పని చేస్తే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది సార్. చాలా ఆనందంగా ఉంటావు, ఒక తన్మయత్వంలో ఉంటావు. సో అందరూ చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ వేరు, నాది యాక్షన్ బేస్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. మోడర్న్ మైండ్ ఫిలాసఫీతో ఒక వ్యక్తి ఆరోగ్యంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఆనందంగా కానీ, తృప్తిపరంగా కానీ అన్ని విధాలుగా డిజైన్ చేసే క్యారెక్టరైజేషన్ ఈ మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. దట్స్ ఇట్ సార్. అది అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ కష్టానికి అంటే ఇష్టంతో కూడుకున్న సొల్యూషను, అంటే ఒక రకంగా వాళ్ళు ఇష్టంగా పనిచేసి దాన్ని క్లియర్ చేసుకునే మార్గం చెప్తానంటారు. అంటే మార్గం ఏమిటి సార్? మార్గాలు చెప్తాను. ఇప్పుడు ఒకరికి కడుపు నొప్పి వస్తుంది సార్, వారికి జ్వరం టాబ్లెట్ ఇస్తే పనిచేస్తుందా? కడుపు నొప్పి వాడికి కడుపు నొప్పి టాబ్లెట్ ఇవ్వాలి. మిగతా ట్రైనర్లు ఏం చెప్తారు, ఒక 100 మందిని కూర్చోబెట్టి అందరికీ ఒకటి మోషన్స్ వస్తే కడుపు నొప్పి టాబ్లెట్ ఇస్తాడు, కడుపు నొప్పి టాబ్లెట్ ఇస్తే హెడ్ఏక్ టాబ్లెట్ ఇస్తాడు. నాది అలా కాదు సార్. కస్టమైజ్డ్ అథెంటిక్ వే సొల్యూషన్స్ అనమాట. ఒక మనిషిని క్యారెక్టర్ చేసిన తర్వాత వాళ్ళ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వాళ్ళకి ఏ సొల్యూషన్ సూట్ అవుతుంది, కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇస్తాం అనమాట. సో అందరికీ ఒకటే టాబ్లెట్ సరైన జ్వరం వచ్చింది పనిచేయదు కదా. సో నా దగ్గరికి వచ్చిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్స్ అంటాను. నేను ఒక ప్రాబ్లం ఉంది, దానికో 10 సొల్యూషన్స్ ఇస్తాను. ఎప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినా సరే లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ NLP యాక్షన్ బేస్డ్ టెక్నిక్ చెప్పిన తర్వాత ఏది వచ్చినా సరే వాళ్ళు ఉపయోగించారు. దట్ ఈస్ కాల్డ్ మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. దట్ ఈస్ USP అనమాట. ఇది మనం చెప్పేది. ఎంతమందికి ఇచ్చారు సార్ ఇప్పటివరకు మీరు ట్రైనింగ్? చాలా వేల మందికి నేను ఇచ్చాను సార్. ఆన్లైన్లో మన దగ్గరికి USA, UK, ఆస్ట్రేలియా, దుబాయ్ అంటే NRI పీపుల్ కూడా కౌన్సిలింగ్ సెషన్కి వస్తూ ఉంటారు. దీంతోపాటు నాకు రియల్ ఎస్టేట్ ఉంది, యాజ్ అ మ్యూజిక్ కంపోజర్గా కూడా ఉన్నాను. అంటే ఇది ఒకటే బ్రెడ్ అండ్ బటర్ కాదు, ఇది లోక కళ్యాణం కోసం ప్రజలకి ఒక సబ్జెక్ట్ అందాలి, నేను నేర్చుకున్న నాలెడ్జ్ అందాలి, ఒక మోటివ్ అనమాట. చదువుకున్న సబ్జెక్ట్, నేను నేర్చుకున్న సార్. నేను కష్టాలు ఉండేటప్పుడు నేను కార్లు కొనుక్కున్నా, నాకు వచ్చిన నేను ఎంత కష్టపడుతున్నా రాకపోయేది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసిన తర్వాత అరే భగవంతుడు అనేవాడు నాలోనే ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఒక కృతజ్ఞత భావం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక బౌన్స్ బ్యాక్, అంటే నీకు ఒక సపోర్ట్ సార్. ఒక పేదవాడు సామాన్యుడికి సపోర్ట్ కోరుకుంటాడుగా. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ సార్. ఇది ఒక కల్ప వృక్షం అనమాట. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వినియోగించుకున్న వాళ్ళు అద్భుతాలు చూస్తారు, వినియోగించుకున్న వాళ్ళు అద్భుతాలు చూస్తారు. అద్భుతాలు చేయడం వేరు, చూడడం వేరు కదా. నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు. దీనికేం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఇంట్లో ఒక 10 minutes ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. నమ్మి చెడిన వారి కంటే నమ్మక చెడిన వారు ఎక్కువ సార్. మళ్ళీ చెప్తున్నాను, నమ్మి చెడిన వారి కంటే నమ్మక చెడిన వారు ఎక్కువ అనమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంత అద్భుతమైన సబ్జెక్టు. ఎంతోమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీలు వాడతారు. వీలైతే గూగుల్ చేయమనండి పబ్లిక్ని, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎంతమంది అద్భుతాలు సాధించారు. కాకపోతే ఒక కాజ్ ఏంటంటే, కండిషన్ ఏంటంటే 50% యాక్షన్ యూజ్ చేయాలి. ఆ యాక్షన్ ఎలా యూజ్ చేయాలి, పెయిన్ లేకుంటే ఎలా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేది మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. సో అది సార్. ఓకే, అంటే మీరు పడిన కష్టానికి మీరు ఏదైతే సొల్యూషన్స్ చేసుకున్నారో, అంటే మీరు మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తానంటారు. ఇంకొకటి సార్, అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చా? 100% ఇప్పుడు సంప్రదిస్తారు సార్. నైట్ 11 o'clock 10 o'clock మా యొక్క టెలికాల్స్ కాల్స్ వస్తే మీకు మానసిక ప్రాబ్లం, ఇది మానసిక సంబంధించింది అనమాట. సైకాలజిస్ట్ కంటే మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో సైకాలజిస్ట్ అండ్ PG హోల్డర్. నేను సైకాలజీ అయినా ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, కానీ ఇది స్పిరిచువల్ లిమితమై ఉంటుంది, బియాండ్ అనమాట. అంటే నీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఊరికినే రాదు సార్. ఆ కర్మను చేసి ఉంటావు, ఆ కర్మకి అది క్లియర్ చేయాలి. మనం బ్లూ ప్రింట్లో అది పోవాలి, థాట్ బ్లాక్స్ అనేవి పోవాలన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొందరికి స్నేక్స్ అంటే భయం, కొందరికి వాటర్ అంటే భయం, కొందరికి ఫ్లైట్ ఎక్కడం అంటే భయం. నిజంగా అది రియల్ అయితే అందరికీ భయం ఉండాలిగా. కొందరికి ఎగ్జామ్స్ అంటే భయం, మరి అందరికీ అది లేదేంటి అంటే మనిషి తనకు తెలియకంటే కొన్ని మిత్స్ పెట్టుకుంటాడు. నేనేం చేస్తాను, ఆ బ్యాడ్ మెమోరీస్, ఆ అన్వాంటెడ్ థాట్స్, ఆ బ్లాక్స్ అనేవి తీసేస్తాను. అది వారు తీసుకోలేరు. ఎప్పుడైతే ఇక్కడ చెత్త తీసేసామో పాత మెమోరీని, మైండ్ ఫ్రీగా ఉంటుంది. దానికి మనం NLP టెక్నిక్స్, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చి ఏదైనా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది అనమాట.
కంప్లీట్గా బర్డెన్ ఫ్రీ అయిపోతారు. ఎంతోమంది హౌస్ వైఫ్స్ కాల్ చేస్తారు, ఎంతోమంది పెద్ద పెద్ద సీఈఓలు కాల్ చేస్తారు సార్. మనకి ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అనమాట ఇది. పెద్ద పెద్ద సీఈఓలు 100% సార్. సార్ అసలు అంటే వాళ్ళు అంటే సీఈఓ అయ్యారంటేనే పెద్ద స్టేజ్కి వచ్చినట్టు కదా. ఇంకా మీ దగ్గర దొరికే సొల్యూషన్ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తారు, నేను లాయర్లకి, డాక్టర్స్కి, పిహెచ్డీ చేసే వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సెలబ్రిటీలు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. ఇక్కడ ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఒక దాంట్లో ఉంటుంది. కానీ మేము ఈ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అనమాట. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఓకే, మీ సబ్జెక్ట్ దీని మీద ఊరికినే రాలేదు సార్. 7-8 సంవత్సరాలు కూర్చుంటే వచ్చింది ఇది. 2 డాక్టరేట్లు అవ్వచ్చు దీని మీద. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. అయితే వాళ్ళ ఫీల్డ్లో ఎక్స్పర్ట్లు. ఈ ఫీల్డ్లో మటుకు ఎవరైతే రీసెర్చ్ చేశారో వాళ్ళే ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళకి మేము కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇస్తాం. ఇట్స్ ఎ ప్రూవెన్ సైన్స్ అనమాట. సో అది సార్. సార్ ఇప్పుడు మీ దగ్గరికి అంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం తోటో ఇంకేదైనా ఇన్సిడెంట్లో ఇదయ్యో వచ్చారనుకోండి, అంటే ఎన్ని రోజులు వర్క్ అవుద్ది? ఇది బేసిక్గా చెప్పాలంటే ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ సార్. అంటే ఇన్స్టెంట్గా తీరిపోద్దని చెప్పను, కానీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. 100% బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. దీనికి మెథడ్స్, సొల్యూషన్స్ ఒక ప్రాసెస్ అనమాట. ఏదైనా మా మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ప్రాసెస్ని మేము ఫాలో అవుతాం. సక్సెస్కేనా లేదంటే ఏదైనా ప్రాపర్ వేలో వెళ్తుంది అనమాట. ప్రాసెస్ని ఫాలో అయిన వాడు ఫెయిల్ అయినట్టు చరిత్ర లేదు సార్. ఇన్స్టెంట్గా వచ్చేవాడు, ఇన్స్టెంట్గా చెప్పేవాడు అది నమ్మదగ్గది కాదు. ఒకసారి ఇప్పుడు కొంతమంది ఇన్స్టెంట్గా సన్నం అయిపోతున్నా అంటారు ఏదో వాడే, మరి ఆటోమేటిక్ మళ్ళీ లో అయిపోతారు కదా. డైట్ ఎలా ఉంటుందో ఎన్ని ఎలా ఉంటుందో అలాగే థాట్ ప్రాసెస్లో కూడా ఆ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అప్లై చేసి ఆ ప్రాసెస్ని మేము అప్లై చేస్తాం. సూపర్ సార్. ఇప్పటివరకు మీరు ఎంతమందికి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కొన్ని వేల మందికి ఇచ్చాను సార్. దాదాపు యూట్యూబ్లో మ్యూజిక్ వాస్ అని కొట్టగానే కొన్ని వందల వీడియోలు వస్తాయి. దాదాపు 1500 వీడియోస్ వస్తాయి. అందులో కూడా టెస్ట్ మోనియల్స్ ఉంటాయి. నా దగ్గరికి ఎంతమంది వచ్చారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది నా బ్రెడ్ అండ్ బటర్ కాదు. ఎందుకంటే నాకు తెలిసిన సబ్జెక్టు ప్రజలకి ఉపయోగపడాలి, లోక కళ్యాణం కోసం నేను ఎస్పెషల్గా హై టికెట్ రియల్ ఎస్టేట్ చేస్తాను, అలాగే మ్యూజిక్ కంపోజిషన్లో ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఇది కూడా ప్రజలకు ఉపయోగపడాలి మెయిన్ ఉద్దేశంతో ఇది నాకున్న ఫ్రీ టైంలో మీ ఛానల్ ద్వారా అప్పుడప్పుడు వేరే ఛానల్ ద్వారా కూడా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది సార్. చూద్దాం సార్. ఇప్పుడు మనం సంప్రదించిన వాళ్ళు ఇంకేదైనా అడిగితే నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ప్యాషనేట్గా చేస్తున్నారు కాబట్టి ప్యాషనేట్గా చేసే వాళ్ళు చెప్పే సొల్యూషన్స్ చాలా బాగుంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అడిగితే మళ్ళీ కూడా మనం అంటే సిరీస్ చేద్దాము. ప్రస్తుతానికైతే చూశారు కదండి, యాక్షన్ బేసిస్ సంబంధించిన లా ఆఫ్ అట్రాక్షన్నే వాసు గారు మనకి ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఏదైనా ఒక ఎర్ర దారం కట్టుకోండి, లేకపోతే మీరు కళ్ళలో ఒకటి ఊహించి పట్టుకోండి, మీకు కోట్లు వస్తాయి, ఇట్లాంటి పిచ్చి మాటలతోటి నేను చెప్పను. మీకు లైఫ్ టైం సొల్యూషన్, ఒక్కసారే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అది కూడా అంటే స్టెప్ బై స్టెప్ ఏదైతుందో లా ఆఫ్ అట్రాక్షన్లో దానికి సంబంధించిన అంటే తన అనుభవాన్ని రంగరించి మరి చెప్తానంటున్నారు. ఎవరైనా సరే మీకు ఇంకేదైనా అనుభవం అంటే మీరు అంటే వాసు గారి అనుభవం నుంచి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ఏ అంశం మీద అడిగినా సరే లా ఆఫ్ అట్రాక్షన్లో వాసు గారితో ఫర్దర్ వీడియోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. మీరు ఇక్కడ దాకా చూసారంటేనే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. దీన్ని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగం కావచ్చు కాబట్టి దీన్ని షేర్ చేయండి. ఇదే తరహా వీడియోలు చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.